వైసీపీ ఎమ్మెల్యేతో కూటమి బేరసారాలు. వైసీపీకి దక్కిందే 11 మంది ఎమ్మెల్యేలు. వారిని కూడా జగన్ కి దక్కనీయకూడదు అని కుటిల రాజకీయం నడిచిందా అంటే అవునంటున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాశ విశ్వేశ్వరరాజు. పాడేరు వైసీపీ నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన తనను కూటమి వైపు తీసుకుని వెళ్లాలని ఎంతగానో ప్రయత్నాలు చేశారు అని అతిపెద్ద వార్తనే రివీల్ చేశారు. ఈ విషయంలో రాయబారాలు చాలా చేశారు అని అన్నారు. కూటమికి అనుకూలంగా ఉండాలని కోరారని అన్నారు. అయితే తాను వైసీపీలోనే పుట్టానని, తన రాజకీయ జీవితం ఆ పార్టీతోనే అని తేల్చి చెప్పానని ఆయన అన్నారు. తన కట్టె కాల్చేంత వరకు వైసీపీలోనే ఉంటానని అన్నారు. వైసీపీని పాడేరులో కంచుకోటగా మారుస్తానని అన్నారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు. జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గత కొంతకాలంగా జానీ మాస్టర్ తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేడే రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. నేడు గుజరాత్ కు సీఎం చంద్రబాబు ఇవాళ గుజరాత్ లో పర్యటించనున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ 2024 లో పాల్గొని ప్రసంగిస్తారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మానవ వనరుల గురించి జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించనున్నారు. పోలీస్ కస్టడీకి వైసీపీ మాజీ ఎంపీ. వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మంగళగిరి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 2 రోజుల పాటు ఆయన్ను విచారించనున్నారు. 17వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఆయన్ను పోలీసులు విచారించే అవకాశం ఉంది. ట్రంప్ పై మరోసారి కాల్పులు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు సమీపంలో మరోసారి కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రంప్ సురక్షితంగా ఉన్నారని ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపిన ట్రంప్ కుమారుడు ట్వీట్ చేశారు.